గాయ్స్ ఇప్పుడు మనం నాయిస్ మైక్ ఆర్డర్ పెట్టాం. సో పార్సల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము ఇంటికి వెళ్ళి. సో పార్సల్ అయితే చాలా బాగుంది. సో ఇందులో మైక్ అనేది ఎలాగుందో కూడా ఒకసారి చూద్దాం. వావ్, ఒక బాక్స్ అనేది ఇచ్చారు. ఈ బాక్స్తో పాటు ఇంకా ఏమి ఇచ్చారంటే ఇంకా సో ఛార్జింగ్ బోర్డు, ఛార్జింగ్ వైర్ అనుకుంటా. ఓకే, ఛార్జింగ్ వైర్. సో దీంతో పాటు మళ్ళీ ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న పిన్ అయితే కూడా ఇచ్చారు. సో ఇది వావ్, మైక్ అనేది కూడా ఇచ్చారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇందులో సెట్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా. సో ఇప్పుడు దీంట్లోని 2 మైకులు అయితే ఇచ్చారు. ఈ 2 మైకులు కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. దీనికి ఒక రిసీవర్ కూడా ఇచ్చారు. ఈ రిసీవర్ అయితే మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ మైకు ఒకటి వాడుకోవచ్చు, రెండోది కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో రెండు కూడా మనం యూస్ చేయాలనుకుంటే కనుక మనం ఎదుటి వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా, సో రీల్స్ చేయాలన్నా, దేనికన్నా మంచి కెమెరా అయితే ఎలాగుంటుందో అలాగే ఆడియో కూడా మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. సో ఎదుటి వాళ్ళకి మన ఆడియో ఉంటేనే కదా మనం ఎంత బాగా చెప్తున్నామని అర్థమవుతుంది. సో ఉదాహరణకి ఒక ట్రైన్ జర్నీ చేసినా, లేకపోతే మన ట్రాఫిక్లో ఉన్న మన వాయిస్ అయితే మనకు పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఇది వాడడం అయితే బెటర్. ఇంకా నుంచి నేను కూడా ఇవే వాడదాం అనుకుంటున్నాను. దీని పనితీరు ఎలాగుందన్నది కూడా మీరు చెప్పండి. నా వాయిస్లో ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా, ముందున్న వీడియోకి అయితే నేను నాయిస్ మైక్ లేదు, యూజ్ చేయలేదు, ఈ క్యాన్ యూజ్ చేస్తాను. ఇందులో ఏమైనా డిఫరెంట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో దీని ముందు వాయిస్కి దీని కనెక్షన్ వాయిస్కి ఎలా ఒకసారి చెప్పండి. మన మైక్ ఆన్ చేయగానే ఒక లైట్ అనేది వెలుగుతుంది. చూడండి, ఒక్క లైట్ వెలుగుతుంది. సో రిసీవర్ అయితే కనెక్ట్ చేయగానే 2 లైట్లు కూడా వెలుగుతాయి. చూపిస్తాను, 2 లైట్లు కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రిసీవర్ అయితే కనెక్ట్ చేశాను. సో 2 లైట్లు వెలుగుతున్నాయి. సో ఇది కనెక్ట్ అయిందా లేదని మనం అసలు టెన్షన్ పడవసరం లేదు. సో రెండింటికి కూడా సెట్టింగ్ అవేలాగా లైట్లు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నా వాయిస్ ఎలాగ వస్తుందో చూసారు కదా. ఈ రెడ్ లైట్ ఆన్ అవ్వగానే వాయిస్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. సో మనకి ఏంటంటే ఇది వాయిస్ అని చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు రూమ్లో ఉన్నాం కాబట్టి మీకు వాయిస్ డిఫరెంట్ అనిపించకపోవచ్చు. సో ఒకసారి బయటికి వెళ్ళి కూడా ఇది ఎలా పనిచేస్తుంది అనేది బయటికి వెళ్ళిన తర్వాత ఆ రిసీవర్ తీసిన తర్వాత వాయిస్ ఎలా వస్తుందో, రిసీవర్ తీయకుండా వాయిస్ ఎలా వస్తుందో చూపిస్తాను రండి. తీసిన తర్వాత తీయకుండా కూడా డిఫరెంట్ చూపిస్తారు రండి. చూడండి, బయటకు వచ్చిన తర్వాత నా వాయిస్తో పాటు చుట్టుపక్కల కూడా ఎంత డిస్టర్బెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ మైక్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎలా డిఫరెంట్గా మారుతుందో కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత ఒకలాగా, కనెక్ట్ చేసిన తర్వాత ఒకలాగా ఉంది. సో మనం ఈ నాయిస్ మైక్ అయితే ఉపయోగించడం చాలా అంటే చాలా పర్ఫెక్ట్. ఇది మటుకి కంపల్సరీగా వాడండి. జస్ట్ నేను వాడి మైక్ అయితే మటుకి 830 రూపాయలు తీసుకున్నారు. సో చాలా అంటే చాలా బెటర్ఫుల్గా ఉంది ఈ వాయిస్ వినడానికి కూడా. సో మీకైతే మటుకి ఇది చేంజెస్ అయితే ఎలాగుందన్నది మీరు కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చితే, ఈ మైక్ కూడా స్పెషాలిటీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీ మనసు మాట తెలపండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.